మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం మరొక భాగమైనటువంటి కఫ్, హీబ్రూ ఆల్ఫాబెట్స్లో 11వ అక్షరమైన కఫ్, 81 నుండి 88 వచనాలు. ఈ ధ్యానంలో ఏదో హీబ్రూ భాష మనం నేర్చుకోవడం కాదు, లేక హీబ్రూ పదాల గురించి మరింత లోతుగా ధ్యానించడం మన ఉద్దేశం కాదు. కానీ ఆ క్రమంలో రాయబడింది కనుక ఎంతో కొంత ఆధ్యాత్మికమైనటువంటి అంశాన్ని మనం గ్రహించి మన జీవితాలకు ఆపాదించుకొని ఆశీర్వదించబడాలన్నది ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఈ అక్షరాన్ని చూస్తున్నప్పుడు తెరవబడినటువంటి హస్తం లేదా అర్థిస్తూ అడుగుతున్నటువంటి హస్తం, 10వ అక్షరమైనటువంటి యోద్ చేతికి సాదృశ్యంగా ఉంటే అది దేవుని యొక్క చేతికి సాదృశ్యంగా మనం ధ్యానం చేశాం. భక్తుడు కూడా అన్నాడు, నీ చేతిని నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచేయని. అయితే ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ తెరవబడిన హస్తం, ఇది దేవుని హస్తం అనే దానికంటే ప్రార్థిస్తున్న భక్తుని యొక్క హస్తానికి మనం సాదృశ్యంగా చూడాలి. ఎందుకనగా 8 వచనాల్లో భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన లేదా విన్నపం, శ్రమలలో తాను దేవునికి అర్థిస్తున్న విధానం. మొదటి వచనమైన అంటే ఈ అంశంలో 81వ వచనం మీరు చూడండి. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నా ప్రాణము సొమసిల్లుతున్నది అనే పదం, ఆ మాట అక్కడక్కడ మనకు కనపడుతుంది. ప్రాముఖ్యంగా సంతోషానికి సంబంధించి 84వ కీర్తనలో నీ మందిరావరణము చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమసిల్లుచున్నది అంటున్నాడు. అంటే దేవుని యొక్క మందిరానికి ఎప్పుడు వెళ్తానా అన్న ఆశ, సంతోషంతో కలిగినటువంటి ఆ అనుభవం అది. అయితే ఈ వచనాల్లో 119వ కీర్తన 81 నుంచి 88 వచనాల్లో శత్రువు ద్వారా తనకు కలుగుతున్నటువంటి దుఃఖముతో తాను సొమసిల్లిపోతున్నాడు. అందుకే మై సోల్ ఫెయిన్స్ అని రాశాడు. మొదటి 2 వచనాల్లో నన్ను ఎప్పుడు ఆదరించదువో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి అని రాస్తున్నాడు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుటి వ్యక్తిని చేతులు చాపి అర్థిస్తున్నప్పుడు అతడు సంపూర్ణంగా తను తగ్గించుకొని, అంటే బౌడౌన్, తను విధేయత చూపుతూ లోబడుతూ ఉన్నాడని అర్థం. కొందరి ప్రార్థనలు మనం గమనిస్తున్నప్పుడు పరిశీలన ప్రార్థనలాగా చాలా కమాండింగ్గా, చాలా డిమాండింగ్గా ఉంటాయి. తన నీతి క్రియలన్నీ ఎత్తిపడుతూ పరిశీలన ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రతిఫలం అతనికి ఏది దక్కలేదని మనం ఎరిగి ఉన్నాం. మన ప్రార్థన దేవుణ్ణి డిమాండ్ చేసేదిగా ఉండకూడదు. శంకరి కూడా అదే విషయాలు చేసి ఉండవచ్చేమో, కానీ అతడు ఏం చెప్పట్లేదు. దేవా నేను పాపిని అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర మనం విధేయతతో మనల్ని మనం తగ్గించుకొని అడగాలి తప్ప డిమాండ్ చేసేదానికి, అడిగి పొందేదానికి ఏ అర్హత మన దగ్గర ఉందని. సబ్మిషన్ అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. కీర్తనకారుడు 95వ అధ్యాయంలో ఒక పిలుపునిస్తున్నాడు చూడండి. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. మన జీవితకాలం ఇదే అనుభవంలో మనం కొనసాగాలి. ఆయన ఎదుట మనల్ని మనం తగ్గించుకొని దీన మనస్కులమై మనం ఉంటే, ఒకవేళ పేతురు భక్తుడు చెప్పినట్టు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనంలో దేవుడు తగిన సమయంలో, అనగా దేవుని సమయంలో ఆయనకి ఇష్టమైతే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. అది కూడా మనకు సంబంధించిన అంశం కాదు. ఇక 83వ వచనంలో నేను పొగ తగులుచున్న సిద్ధవలనైతిని, అయినను నీ కట్టలు నేను మరచుటలేదు అంటున్నాడు. ఇక్కడ తెలుగులో సిద్ధ అని రాశారు, కానీ ఇంగ్లీష్లో మనం గమనిస్తే ఇది ద్రాక్షరసపు తిత్తిగా రాయబడింది. పొగ తగిలి లేదా ఎండ వేడిమికి కమిలిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా అయినటువంటి ఆ ద్రాక్షరసపు సిద్ధతో తను పోల్చుకుంటున్నాడు. ఈ అనుభవాన్ని ఇలా కూడా మనం మాట్లాడవచ్చు. అంటే పనికిరాని, యూజ్లెస్, లేదా ఇతరుల చేత తృణీకరించబడి మరవబడినటువంటి అనుభవం. కొన్ని సందర్భాల్లో ఇటువంటి అనుభవానికి శత్రువు కారణం కావచ్చు. మరికొన్ని సందర్భాల్లో మనం చేసినటువంటి అపరాధాన్ని బట్టి, పాపాన్ని బట్టి, స్వయంకృత అపరాధాన్ని బట్టి. అయితే అనుభవం ఏదైనా పశ్చాత్తాపంతో చేతులెత్తి ప్రార్థించడం ఒకటే మార్గం. ఇక 119వ కీర్తన 85 నుండి 87 వచనాల్లో భక్తునికి తన కలిగినటువంటి ఒక హింస గురించి రాస్తున్నాడు. గర్విష్ఠులేమో తనను చిక్కించుకోవటానికి గుంటలు తవ్వుతున్నారట. నిర్నిమిత్తముగా పగవారు తనను తనుముచున్నారట.
భూమి మీద ఉండకుండా బొత్తిగా నాశనం చేసేదానికి కొంచెమే తప్పెను అంటాడు. చూడండి ఎంత గొప్ప ప్రమాదంలో ఉన్నాడో. అయితే అద్భుతకరమైన విషయం ఇక్కడ దాగి ఉంది. 87, 88 వచనాల్లో, అయితే నీ ఉపదేశము నేను విడవక ఉన్నాను, నీవు నియమించిన శాసనము నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. మొదటి మాటలో మై సోల్ ఫెయింట్స్ అన్నాడు, అంటే ఇదిగో నా ప్రాణము సొమ్మసిల్లి ఉంది అని. బట్ హిస్ ప్రేయర్స్ నాట్, అతని ప్రార్థనలు కానీ అతని విశ్వాసం కానీ సొమ్మసిల్లలేదు. అతను ఇంకా విశ్వాసంతో దేవుని కోసం కనిపెడుతున్నాడు, ఆయన వాక్యమును ధ్యానిస్తున్నాడు. 145వ కీర్తనలో 18వ వచనంలో బైబిల్ అంటుంది, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అక్కడ నిజముగా అని రాయబడిన మాట చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మొరపెట్టు వారికి అని రాయొచ్చుగా, నిజముగా మొరపెట్టు వారికి. కేవలం ఆరాధించడంలో మాత్రమే ఆయన సత్యాన్ని కోరట్లేదు, ప్రార్థనలో కూడా ఆయన సత్యాన్ని కోరుతున్నాడు. అయితే చివరికి మరొక మాట చెప్పాలి. దేవుని వైపు చాపబడినటువంటి ఈ చేతులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే రిసీవింగ్ ఫ్రమ్ గాడ్, దేవుని యొద్ద నుండి పొందేందుకు సాదృశ్యంగా ఉన్నాయి. కొండల తట్టు మనము కన్నులెత్తుతున్నామా? ఒకవేళ కొండల తట్టు కన్నులెత్తినా మనకు సహాయం ఎక్కడి నుంచి కలుగుతుంది? కీర్తనగాడు స్పష్టంగా మనకు నేర్పిస్తూ వచ్చాడు కదా. అందుకే 123వ కీర్తనలో ఒక మాట అంటాడు, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాల చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు జాగ్రత్తగా వినండి. ప్రార్థన మానకూడదు, వాక్య ధ్యానం మానకూడదు. మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రాణం సొమసిల్లిపోయినా, అది పొగ వేడికి ఎండిపోయినటువంటి సిద్ధవల్లి మారినా, శత్రువు మీద పడి సంపూర్తిగా నాశనం చేసేదానికి ఇక కొద్ది దూరమే ఉన్నా, ఆయన వాక్య ధ్యానం, చేతులు చాచి ఆయనను అర్థించటం, అది నిన్ను నన్ను బ్రతికిస్తుంది. శ్రేష్టమైన ఈ ఆధ్యాత్మికమైన అనుభవాలు గుండా దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. కృప మీకు తోడైనును గాక. గాడ్ బ్లెస్ యూ.